ఎస్. పంచభూతాలు మనందరికి తెలుసు. సూర్యచంద్రులు మనందరికి తెలుసు. కాలం, ఋతువులు అన్నీ మనకు తెలుసు. వేటికి కూడా ఇవి చేయాలి, అవి చేయాలి అని ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక, ఒక అలారం అనేది లేదు. కానీ అంత గొప్ప ప్రకృతి శక్తులు తమ పని తాము చేసుకుంటూ కొన్ని యుగాలుగా వెళుతున్నాయి. కానీ వాటిలో ఒక అనువంత భాగమైన మనిషి మాత్రం చెప్పింది వినట్లేడు, టైంకి ఏమీ చేయట్లేడు. సో అలా కాకుండా పంచభూతాలను ఆదర్శంగా తీసుకొని మన పనిని మనం సమయానికి చేద్దామని అలా అంత చక్కటి వేదికను సృష్టించిన కంపసార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన మాధవ్ మేడం గారికి, ఆర్కే సార్ గారికి, మన మహేంద్ర సార్ గారికి, మన మెంటర్స్కి, టెక్నికల్ సపోర్ట్కి, కో మెంటర్స్కి, అన్నిటికీ మించి మీరుంటేనే ఈ వేదిక కళల పండుగగా నిండుతుంది. పార్టిసిపెంట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. ఒక చక్కటి భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దాం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం అక్షరాలు గారికి, అటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, రామచంద్ర గారికి, ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఎల్ రమేష్ గారికి, నా తోటి మిత్రులకి, మీ అందరికీ ఒక భగవద్గీత శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే మచా ప్రయశ్యతి తదహం భక్తపత్రం అస్మామి ప్రియతాత్మనః. వ్యక్తితో నాకు పత్రమైన సాపేక్షంగా సమర్పించుచున్నాడు. అట్టి వాణిని ప్రీతితో స్వీకరించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి భగవద్గీత శ్లోకంతో మనందరినీ అలరిస్తున్న మన కైలాస్ శ్రీధర్ గారు, అభినవ ఘంటసాల గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సెషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ పెద్దగా ఏమి ఇవ్వము, ఎందుకంటే మీకు తెలుసు. సో కాకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నవరసాలకు సంబంధించిన క్లాసు మీకు తెలుసు. మీలో ఉన్న నవరసాలు బయటికి పలికించే ఒక చక్కటి క్లాస్ ఇది. ప్రతి ఒక్కరికి 1 నిమిషం సమయం, మీ వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ నిర్ణయించబడిన నిర్ణేతలు నిర్ణయిస్తారు, గమనించగలరు. దాంతోపాటు మీ సమయాన్ని మీరు చూసుకుంటూ, అలాగే మీ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ ఇవన్నీ కూడా గమనించండి. దీనికి సంబంధించి మీరు ఒక డైలాగ్, ఏదైనా ఒక డైలాగ్ మీరు నవరసాలలో ఏవైనా 3 ఉపయోగిస్తూ మీరు చెప్పాలి. భయం, హాస్యం, అలాగే ఎవరైనా చెప్పగలరా నవరసాలు ఎన్ని అని? ఎనీ పార్టిసిపెంట్? 9 సార్. 9లో ఇమీడియట్లీగా ఎవరైతే టైప్ చేసి పెడతారో అవన్నీ కూడా మన పార్టిసిపెంట్స్ యూజ్ అవుతాయి. 9 టైప్ చేసి పెట్టండి, ఎవరు పెట్టగలుగుతారు? ఆశ్చర్యం, భయానకం, హాస్యము 3 నేను చెప్పాను. శృంగారం కూడా 1, 4 చెప్పాను. క్రోధం 5. వీరరసము, అద్భుత రసము, శాంతరసం. ఎస్. ఎన్నయ్యాయి? శృంగార, హాస్య, కరుణ, వీర, కరుణ గుడ్. భయానక, బీభత్సం, బీభత్సవము, అద్భుతం 1, శాంతరసం. అద్భుతం. వెరీ గుడ్ సార్. ఇవన్నీ టైప్ చేయండి సార్ దయచేసి. సంతోషము రసము కాదు, నాకు తెలిసి. సంతోషం కాదు సార్. భయం, భయానకం. హాస్యంలో వస్తుంది సార్ నవ్వు, సంతోషం. ఎస్. ఫైన్, చాలా అండి.
ఒకసారి చాట్ బాక్స్ లో అబ్జర్వ్ చేయండి. మీకు ఎలాగో వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ అయిపోయింది కాబట్టి మన వాయిస్ అనేది 3 రసాల్లో పలికించగలగాలి మీరు. అలాంగ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్, కంటెంట్, వాయిస్. ఒక డైలాగ్ని మీకు నచ్చిన 9 రసాలలో 3 రసాలను ఉపయోగిస్తూ 1 minute లో ఒకే డైలాగ్ని మార్చి మార్చి చెప్పాలి. ఇది టాస్క్. సమయం 1 నిమిషము. మెంటర్స్ 1 నిమిషం చాలా పొడిగిద్దామా? సరిపోతుంది 1 నిమిషం చాలు మనకి. సరి అందరికి 1 నిమిషం. ఓకేనా అండి? ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయండి? ఎనీ డౌట్స్? మీకు ఒకరు ఇప్పుడు చేసి చూపించమంటే మన మెంటర్స్లో అద్భుతమైనటువంటి వాగ్దాటి, అలాగే దానికి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉన్నా మన కిరణ్ సార్ ఉన్నారు. కిరణ్ సార్ మీరు అందుబాటులో ఉంటే ఒక 2 నిమిషాలు చూపించి వెళ్ళండి సార్. ఎగ్జాంపుల్గా మన వాళ్ళకి చాలా యూస్గా ఉంటుంది. కిరణ్ సార్ ఏంటి సార్, భయానకమైన పరిస్థితుల మధ్యన ఉన్నారా? అయినా సరే మీ సేవలు మాకు కావాలి ఈరోజు. ఓకే సార్, ప్లీజ్ ఓవర్ టు కిరణ్ సార్. నా వాయిస్ అయితే క్లియర్ ఉందా సార్? వెరీ క్లియర్ సార్. ఫైన్ ఫైన్. ఓకే కిరణ్. ఇప్పుడు మనము ఏదైనా ఒక డైలాగ్ తీసుకోవచ్చు. మన ఇంట్లో జరిగే సంఘటనలు తీసుకోవచ్చు, సినిమా డైలాగ్ తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే మనకున్న ఒక టైంలో నేను ఒక చిన్న డైలాగ్ ఇంట్లో సంఘటనలు జరిగేదే తీసుకుంటున్నాను. ఇప్పుడు మా పాప ఉందనుకోండి, మా పాప బాగా అల్లరి చేస్తుంది అనుకున్నాను. అంటే 3 ఎట్లా అంటే ఒకటి హాస్యము, ఒకటి భయపెడతాను, ఒకటి రౌద్రం ప్రదర్శిస్తాను. చూద్దాము. మా పాప అల్లరి చేసింది. మామూలుగా ఒక హాస్యం ప్రకారము, అరే నిధి తల్లి ఎందుకురా ఎప్పుడు చూడు నువ్వు ఇట్లా చేసావు ఎందుకురా తల్లి, లొల్లి కాదురా, ఇది కాదురా, చెయ్యొద్దురా నువ్వు ఇట్లా లొల్లి, ఇట్లా చేసినావంటే కూర్చోడు వచ్చి ఎత్తుకపోతాడే, వాడు దొంగడు వస్తాడు, వాడు పిల్లి వచ్చి ఎత్తుకపోతే తెలుసా అని ఇట్లా అదొక భయం పెట్టాలనుకో. అరే తిడతాలి ఏమైందిరా, ఎప్పుడు చెప్పినా ఇంతేనా, నువ్వు వినవా? ఇంకొకసారి వినకపోతే బాగోదురా చెప్తున్నా. నేను స్కూల్లో మీ టీచర్ చెప్తున్నా. మరి నేను ఒక్కసారి మీ టీచర్ చెప్పిందనుకో, కొట్టేస్తుంది రేపు. ఎట్లా కొడుతుంది తెలుసా, నీ పని అయిపోతే చెప్తున్నా. మనం భయం పెడతాం అన్న. నెక్స్ట్ ఇంకేమన్నా సార్? హాస్యంకి వెళ్ళండి. హాస్యం 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 వచ్చింది సార్. ఇంకా ఇంకేమన్నా సార్? సో నేను ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యంకి వెళ్ళండి. ఆశ్చర్యం. చిట్టి తల్లి, అరే నువ్వు ఒకసారి ఇట్లా చేసినావు కదారా. ఎట్లంటే నువ్వు మొన్న గ్లాస్ కింద పడేసినావు కదా, ఒక్కటేసారి మమ్మీ భయపడ్డది తెలుసారా. మమ్మీ ఎగిరి దునికేసింది. అది ఏందో అనుకునేదా అసలు నిజంగా గ్లాస్ పడేయగానే నేనైతే మమ్మీని చూసి వామ్మనే నాకు అర్థం కాలేదురా. అంటే ఇట్లా ఆశ్చర్యపోవడం అన్నట్టు. వాళ్ళ మమ్మీ ఆశ్చర్యంగా చూసింది. మధ్యలో ఏం చేసిన, భయపెట్టేసిన మా పాపని, మీ టీచర్ కొట్టేస్తుందని. ఫస్ట్ కొంచెం హాస్యాన్ని అట్లా జోడించాను. సో ఇట్లా మీరు ఒక సినిమా డైలాగ్, ఇప్పుడు ఒకటి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది, అదొకటి చెప్తాను, అందరికి క్లారిటీ వస్తుంది. సో ఎన్ని విధాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు కొంచెం సిగ్నల్ వస్తున్నట్టుంది. ఓకే సార్, ఫైన్ సార్, ఫైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దే గాట్ ఐడియా. ఐ హోప్. వెరీ గుడ్ జాబ్ సార్ కిరణ్ సార్. మీరు మళ్ళీ వస్తే మళ్ళీ మీరు ఫ్రీ అయ్యాక చేద్దాం సార్. నో ప్రాబ్లం. ఓకేనా సార్? ఓకే సార్. ఇంటికి వెళ్తే ఇంకా నేను క్లియర్ గా చేయగలుగుతాను. ఇప్పుడు రోడ్డు మీద కాబట్టి ఏదో హరీలో చేసేసాను సార్. బడిలో, గుడిలో, ఎడారిలో, ఎక్కడైనా సరే సార్ మనం ట్రైనర్.
సో అందుకే మీరు కష్టం అని నాకు తెలుసు కానీ తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ డెడికేషన్కి. చప్పట్లు సార్. సో మనము క్లాస్లోకి వెళ్ళే ముందు పార్టిసిపెంట్స్ని దింపే ముందు నేను ఒకటి చిన్నది చెప్పాలనుకుంటున్నాను. మేడం సారీ సార్, మేడం ఒక చిన్న నేను ఒక్కసారి చెప్పనా? మేడం నేను చెప్పి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు తర్వాత ఏం చేస్తారో చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. నేను కూడా ప్లేస్ లో ఉన్నా, వెకేట్ చేయాలి. అందుకే మీరే మొత్తం ఇప్పుడు కర్మ కర్త క్రియ మీరే మేడం. మంజుశ్రీ మేడం, మనసున్న మంజుశ్రీ మేడం. సరే మా విజయ్ సార్, మన డాక్టర్ విజయ్ సార్ నాకు నేర్పించింది మీకు చెప్తాను. అంటే సృష్టికర్త నేనైనా కష్టపడి దాన్ని రూపుదిద్దింది విజయ్ సార్ కాబట్టి విజయ్ సార్ అంత బాగా చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్తాను. అది ఏ రసం అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. ప్రియా, నాలో నేను అన్నది లేక నేను నీలో చేరిపోయాక నా నీడ కూడా అచ్చం నీలాగే అనిపిస్తుంది. ప్రియా, నాలో నేను అన్నది లేక నేను నీలో చేరిపోయాక నా నీడ కూడా అచ్చం నీలాగే అనిపిస్తుంది. ప్రియా, ప్రియా, నాలో నేను అన్నది లేక నేను నీలో చేరిపోయాక నా నీడ కూడా అచ్చం నీలాగే అనిపిస్తుంది. ప్రియా, నేను 3 రసాలు పలికించాను: భయానకం, ఆశ్చర్యం, శృంగారం. సో ఓవర్ టు మంజుశ్రీ మేడం. వారధి అయి నడిపించండి మేడం. అద్భుతంగా రావాలి క్లాసు. ఎవరు భయపడొద్దు. చాలా బాగా చేయండి, కాన్ఫిడెంట్ గా చేయండి. మనకు తెలియకుండానే మనలో ఉన్న గొప్ప నటులు ఎవరు తెలుసా అండి? మనకు తెలియకుండానే మనలో ఉన్న గొప్ప నటులు మనం రోజు పొందే అనుభవాలు. ఆ అనుభవాల్ని బయటికి తీయండి. ఎవరు భయపడొద్దు. ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఓవర్ టు మంజుశ్రీ మేడం. నేను మళ్ళీ జాయిన్ అవుతా ఒక 10 minutes. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ టైం అందరికీ ఎవరు ఆల్ ది చూస్తారు బెస్ట్. సార్? టైం మీరే చూడండి మేడం. అంటే ఇది పాపం కొత్త కదా, మరియు ఆశ్చర్యము, భయానకం, మన వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యలో ఉన్నారు, భయపడుతున్నారు. సో ఒక 1 ఓకే. minute అవగానే మరీ ఓవర్ గా వెళ్తే హ్యాండ్ ఇలా చూపించండి. ఇద్దాం, మన వాళ్ళే కదా పాపం, ఇవ్వండి, టైం ఇవ్వండి. ఓకేనా? ఓకే, నా దగ్గర టైమర్ లేదు, అందుకనే అంటున్నాను. మేడం నేను చూస్తాను. అంటే వాళ్ళు 3 రసాలు ప్రొలాంగ్ అవుతే మీరు చెయ్యి ఇలా చూపించండి, లేదా ఇన్వాల్వ్ అయ్యి ఓకే. చెప్పండి. ఎందుకంటే ఓకే మరీ సార్, టైమర్ ఓకే, థ్యాంక్ పెడితే ఏమవుతుందంటే వీళ్ళు ఒకే రసం పలికిస్తారు, సమయం అయిపోతుందేమో అని ఆశ్చర్యమే పలికిస్తారు. అందుకే టైమర్ ఆన్ చేయట్లేదు. ఓకేనా అండి? ఓకే. సో ఈ రోజు మీ నవరసాల్లో నుంచి మొత్తం దద్దరిల్లిపోవాలి, జూమ్ క్లాస్ దద్దరిల్లిపోవాలి. నేను గమనిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనము అన్ని రసాలను టేస్ట్ చేయబోతున్నాము. అందరూ ఎక్సలెంట్ గా చేస్తారు. ఎందుకంటే మీలో భయము లేదు, స్టేజ్ ఫియర్ లేదు, బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు అయిన బ్యాచ్ లో ఎక్సలెంట్ బ్యాచ్ అంటే ఇదే. మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేద్దాము. గ్రూప్ వైజ్ అలా కాకుండా హ్యాండ్ రైజ్ చేస్తే ఎవరు ముందు చేస్తే వాళ్ళకు ఇచ్చేద్దాము. మీకు ఇప్పుడు దాదాపు అన్ని రసాలు అర్థమై ఉంటాయి. ఓకేనా సార్? అందరు రెడీయా? ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. నేను కూడా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, వినండి. వీర రాఘవరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. నెక్స్ట్ ఆసిం. వీర రాఘవరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. నెక్స్ట్ కరుణ. వీర రాఘవరెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక డైలాగ్ ని 3 టైమ్స్ చెప్పినా పర్వాలేదు, 3 డైలాగ్స్ చెప్పినా పర్వాలేదు. 1 minute అనుకున్నాం కదా, దానికన్నా కొంచెం పెరిగితే పర్వాలేదు, కానీ ఎక్కువ పెరగకుండా చూసుకోండి. అదొక్కటి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. చాలా ఎక్కువైతే మ్యూట్ చేసేస్తాము, ఆపేస్తాము, ఏదో ఒకటి చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సార్ సంజీవ్ సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ హాస్యం అండి. ఏం నితిన్, ఎంత బాగా చేసావురా హోంవర్క్ ఈరోజు? వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నెక్స్ట్, ఏరా నితిన్, హోంవర్క్ చేయలేదా?
ఎన్ని రోజులైనా ఇట్లా అయినా నీ పద్ధతి? అసలు నువ్వు స్కూల్కి వచ్చి ఏం లాభం? రైట్ మేడం, నెక్స్ట్ ఇది నితిన్, నువ్వేనా ఈ హోంవర్క్ చేసింది? ఇంత బాగా చేసావా? వావ్, ఆశ్చర్యం, ఎన్నడూ లేనిది ఈ రోజు చేసావు. వెరీ గుడ్. రైట్ మేడం, థ్యాంక్ యూ. సార్ సూపర్ సార్. బట్ మీరు ఏ రసం చెప్పారు అనేది క్లారిటీ అనిపించలేదు నాకు మాత్రము. అయితే నెక్స్ట్ ఏం ఓకే ఓకే చేస్తారు అంటే ఎవరైనా రసం పేరు కూడా చెప్పండి. చెప్తే మేము ఓహో! ఆ రసం గదా అనుకుంటాము. కొంచెం భయము ఓకే మేడం. అనేది నాకు అర్థమైంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ మేడం సార్. చిన్న థ్యాంక్ యూ సో సబ్మిషన్ మచ్. చిన్న సబ్మిషన్ మేడం. మీరు చెప్తున్నారు సార్. సార్, స్మైల్ అంటే స్మైల్ అనేది అర్థం అవ్వట్లేదు సార్. అంటే మీ ఫేస్ లా కనిపించట్లేదు అది. అట్లా ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం సార్. మెయింటైన్ చేయండి కొంచెం. ఇంకొకటి సార్ ఇక్కడ మనకి కొద్దిగా ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ కూడా చూసుకోండి. వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఓకే. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. మనుప్రియ మేడం. మేడం మీరు చెప్పిన డైలాగ్ చెప్పచ్చా మేడం? అంటే రిపీట్ అయింది కాకుంటే బాగుంటదని నా ఉద్దేశము. అవునా కానీ మేడం? మీరు కాస్త టైం తీసుకొని చెప్తా అంటే టైం తీసుకొని వేరే డైలాగ్ ప్రిపేర్ అవుతా అంటే మీకు టైం ఓకే. ఇస్తాము. ఓకే అంతకుముందు ఓకే ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ గారు B7. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. మేడం, నేను ఒక చిన్న కాంటెక్స్ట్ తీసుకొని దాన్ని 3 రసాల్లో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే సార్. సో ఒకటి ఏంటంటే కరుణ, ఇంకొకటి రౌద్రం, ఇంకొకటి అద్భుతం. ఎస్ సార్. సో కాంటెక్స్ట్ ఏంటంటే ఒక 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 పిల్లవాడిని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి అని అని చెప్పాలనుకునేది కాన్సెప్ట్ మేడం. సో కరుణ బాబు, 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి నీకు. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచిగా చదివి మంచిగా రాయినాయి. కరుణ. రౌద్రం, రే బాబు, నీకు అర్థమవుతుందా? 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆటలు అని చెప్పని ఎల్లెంట పట్టుకొని తిరుగుతున్నాం. మంచిగా చదివి మంచిగా రాస్తే బాగుపడతావు, లేదంటే పోతావు. రౌద్రం. ఆశ్చర్యం, అరే మీ అన్నయ్య చూడు ఎంత మంచిగా చదువుకొని ఎంత మంచిగా ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఇప్పుడు ఎంత మంచి పొజిషన్లో ఉన్నాడు. నువ్వు కూడా మంచిగా చదివావంటే నువ్వు కూడా అంత మంచి పొజిషన్లో ఉంటావు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సౌజన్య మేడం. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఇన్ఫాక్ట్ అందరికి హ్యాపీ ఈవినింగ్. నేను ఇప్పుడు డైలాగ్ చెప్తాం అనుకుంటున్నాను, సినిమా డైలాగే. సో దాంట్లో రౌద్రం, హాస్యం, కరుణ 3తో చెప్తాను అనుకున్నాను. రౌద్రం, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నెక్స్ట్ హాస్యం, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నెక్స్ట్ కరుణ, షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. సూపర్ మేడం, ఎక్సలెంట్. నెక్స్ట్ ఆశా మేడం. కరుణ, ఆశ్చర్యం, భయానకం. కృష్ణయ్య, ఆ వెన్న పాలు అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదయ్యా, అవన్నీ విడిచిపెట్టి మొన్నెందుకు తిన్నావయ్యా? మొన్ను తింటావా చెప్పు? నీకేం కొదవు చెప్పయ్యా కన్నయ్య? అన్ని ఉన్నప్పుడు మొన్ను తినడం తగదు కదా కృష్ణయ్య అని యశోద అంటుంది. కృష్ణ, ఎందుకురా అస్తమానం నన్ను అల్లరి పెడుతుంటావు? అటు ఇటు వెళ్తూ ఉంటావు, అత్త కోడలికి చిచ్చు పెడుతూ ఉంటావు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో దూరుతూ ఉంటావు, ఉట్టులు కొడుతూ ఉంటావు. ఏంటి కదా నీ సంగతి? బుద్ధిగా ఉండవా? నీకు రోలుకి కట్టేస్తానుండు. కృష్ణయ్య, ఏంటయ్యా ఈ పని? ఏం చేస్తున్నావయ్యా కన్నయ్య? అస్తమానం ఏదో ఒక వింత చేస్తూనే ఉంటావు. రాధాదేవి, కృష్ణ
ఎంతసేపు నీ విరహాగ్నితోనే తప్పించిపోతున్నానయ్యా. ఎప్పుడు నాకు కనబడతావయ్యా కృష్ణ? నీ మధుర స్మృతులతో నాలో ఉన్న నవరసాలను రేకెత్తిస్తున్నావయ్యా కన్నయ్య. ఎప్పుడు దర్శనం ఇస్తావయ్యా? ఎక్సలెంట్ మేడం, సూపర్ మేడం. మంజుశ్రీ మేడం, మంజుశ్రీ మేడం ఒక మాట. ఎవరు సార్ శ్రీవాణి అక్కడనే డిస్టర్బ్ వస్తుంది మేడం. ఎవరు వాళ్ళు కొత్త వాళ్ళ నెంబర్ గిట్లా లేదు, అక్కడి నుంచే సౌండ్ వస్తుంది. సార్ మెంటర్స్ అన్మ్యూట్ చేసేయండి వాళ్ళని. మ్యూట్ లో పెట్టండి. ఉన్నారు కదా మెంటర్స్. సార్ ఉదయ్ సార్ ఓకే మేడం, చూడండి, ఓకే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అన్మ్యూట్ లో పెట్టేసి. మ్యామ్ ఓకేనా మ్యామ్? అది చెయ్యాలా? ఎస్ మేడం, ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం సో మచ్. పరశురాముడు సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హాస్యం, రౌద్రం అండ్ శాంతం డైలాగ్. ఫస్ట్ వచ్చేసి హాస్యం. రే రే రే, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది జీవితంలో సంతోషపడినట్టు చరిత్రలో లేదు. రౌద్రం. రే 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 రే, అతిగా ఆవేశపడే మగవాడు, అతిగా ఆశపడే ఆడది జీవితంలో ఆశపడినట్టు సుఖపడినట్టు చరిత్రలో లేదు. రే రే రే, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది జీవితంలో సుఖపడినట్టు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ రఫీక్ సార్, చెప్పిన వాళ్ళు కొంచెం ఆయన డౌన్ చేస్తారా? ఎస్, థ్యాంక్ యూ. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. క్రోధము, హ్యాపీ అద్భుతం, హాస్యం ఈ 3 చెప్తాను మేడం. ఫస్ట్ కోపం అంటే క్రోధం. రఫీక్ బాల్ని ఆఫ్ సైడ్ కొట్టరా, ఆఫ్ సైడ్ కొడితే 4 పోతుంది, లెగ్ సైడ్ కొడితే 6 పోతుంది. బాల్ కొట్టకపోతే అవుట్ అవుతావురా, ఇది కోపం. నెక్స్ట్ అద్భుతం. రఫీక్ బాల్ను ఆఫ్ సైడ్ కొట్టరా, లెగ్ సైడ్ కొడితే 6 పోతుంది, కొట్టకపోతే అవుట్ అవుతావురా, ఇది అద్భుతం. హాస్యం. రఫీక్ బాల్ని ఆఫ్ సైడ్ కొడితే 4 అవుతుందిరా, లెగ్ సైడ్ కొట్టి 6 అవుతుంది, కొట్టకపోయినావు అనుకో మొత్తానికి అవుట్ అయిపోతావు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం మనం ఏం చేద్దాము అంటే, ఏదైనా కానీ హాస్యము, ఆశ్చర్యము, భయానకము కొంచెం చూపెడదాం ఎక్స్ప్రెస్ లో. థ్యాంక్ యూ సో మచ్. మనోప్రియ మేడం. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్ అందరికి. శాంతం, శాంతంలో ఎలా మాట్లాడతారనేది నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎవరు ఈమె, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అందంగా ఉంది, అది శాంతం మేడం. సో భయంగా ఎలా, ఎవరీమె, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అందంగా ఉంది, సో ఇది భయం మ్యామ్. సో హాస్యంలో చెప్తాను మ్యామ్, ఎవరీమె, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అందంగా ఉంది, హాస్యం మ్యామ్. ఎక్సలెంట్ మేడం, సూపర్, థ్యాంక్ యూ. సాయిదయ్య గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మేడం ఏ రసమో తెలియదు, కాకపోతే ఒక 2 డైలాగులు చెప్తా. మీరు చెప్పండి, మేము ఆ రసాన్ని కనుక్కుంటాం. మాకు ఎగ్జామ్ ఇప్పుడు. కంటిన్యూ చేయండి. అక్క భావన కొట్టావా అక్క, ఒంగబెట్టి మరీ గుద్దావా అక్క. థ్యాంక్ యూ అక్క. అక్క ప్లీజ్ అక్క, భావన అలా కొట్టకక్క, ప్లీజ్ అక్క. అక్క భావన కొట్టావా, ఎలా కొడతావు భావని, కొట్టకూడదు కదా, అది ఒంగబెట్టి 4 గుద్దావా, ఒక్కటి కూడా కాదు. నేను అనుకుంటున్నా కరుణ, హాస్యము, కొంచెం భయం చూపెట్టినట్టు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారు.
మేడం నేను అన్నది ఆశాకని కాదు, పద్మజాకని కాదు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్, కంటిన్యూస్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. నేను ఇది ఇంద్ర సినిమా నుంచి చిరంజీవి గారి డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. రౌద్రం, కరుణ, ఆశ్చర్యం. ఫస్ట్ రౌద్రం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కరుణ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆశ్చర్యం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేశావా, పీక కోసేస్తా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీపిక మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మేడం పాసిబుల్ అవుతే వీడియో ఆన్ చేసుకుంటే బెటర్. మేడం దీపిక మేడం కంటిన్యూ చేయండి. లేనట్టుంది మ్యామ్. మేడం 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 హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. వినిపిస్తుందా? సిగ్నల్ సరిగ్గా లేదు మ్యామ్ నాకు. వీడియో Yes, వీడియో మేడం, ఆన్ ఇప్పుడైతే వినిపించింది. జీవిత మేడం వీడియో దానికి. సార్ ఉండనియండి, తనకు సిగ్నల్ లేదన్నారు కదా, వాయిసే సరిగా రావట్లేదు, వీడియో ఆన్ చేసుకుంటే రాదు. ఓకే. మేడం చెప్పండి దీపిక మేడం. మేడం దీపిక మేడం. వినిపిస్తుందా మా వాయిస్? ఎస్ మేడం. దీపిక మేడం మీరు చెప్తున్నారా? అర్థం అవ్వట్లేదు మాకైతే, వినపడట్లేదు. హలో మేడం. మేడం చెప్పండి. మేడం సారీ ఫర్ డిస్టర్బెన్స్ మేడం, సిగ్నల్ సరిగ్గా లేనట్లుంది. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. వినిపిస్తే వినిపిస్తుంది అంటాము, లేదు అంటే లేదు అంటాము. ఓకేనా? ఓకే దీపిక మేడం తర్వాత తీసుకుందాం. భాను మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. బాను ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. బాను ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. బాను ఒక్కటే పీసు, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తేజ. తేజ గారు కమాన్. మేడం ఫస్ట్ నేను కరుణ గురించి చెప్తున్నాను. కరుణ గురించి. తేజ, తేజ నువ్వు భయపెడితే ఇంకా సొసైటీ భయపిస్తుంది నిన్ను. కోపంతో చెప్తున్నాను మేడం. తేజ నువ్వు భయపెడితే సొసైటీ ఇంకా నిన్ను భయపిస్తుంది. భయంతో చెప్తున్నాను మేడం. తేజ నువ్వు భయపెడితే సొసైటీ ఇంకా భయపిస్తుంది. అంతే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందులో అన్ని రసాలు అర్థమయ్యాయి. శ్యామల మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. చాలా బాగా చెప్తున్నారు మేడం. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏ రసం చెప్తున్నారో అది ఫస్ట్ చెప్పండి. రెండోది మరీ చిన్న డైలాగ్స్ కాకుండా కొంచెం పెద్దది తీసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా వస్తుందండి. చిన్నదైతే మనం ఎక్స్ప్రెస్ చేసేంతలో అందులోనే అయిపోతుంది. అప్పుడు మనకి ఆ రసం ఏంటి పండిస్తున్నాం అనేది అర్థం కాదు. తక్కిన వాళ్ళకి అర్థం కాదు, మనకు కూడా అంత తెలియదు. కాబట్టి కొంచెం పెద్ద డైలాగ్ తీసుకోండి. మరీ అంత పెద్ద చాట్ అంత అక్కర్లేదు, కొంచెం పెద్దది తీసుకోండి. సెకండ్ థింగ్ ఈజ్ ఏ రసం చెప్తున్నారో చెప్పండి, ఇంకా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చెప్తున్నారు మేడం. ఒకరిద్దరు చెప్పలే గాని చెప్తున్నారు రసం ఏంటి అనేది చెప్తున్నారు. ఒకరిద్దరు చెప్పలేదు. అందరూ చేసుకున్నారు బాగుంది. దట్స్ ఇట్ మేడం చిన్న సబ్మిషన్ మేడం.
చెప్పే వాళ్ళేమో లెందిగా 1 మినిట్ కన్నా ఎక్కువ చెప్తున్నారు మేడం. చెప్పని వాళ్ళేమో షార్ట్ కట్ లో చిన్న డైలాగ్ తో క్లోజ్ చేస్తున్నారు. 1 మినిట్ కాదు అసలు 40 సెకండ్స్ కూడా చెప్పట్లేదు మేడం. అది ఇంకోటి చెప్పడంలో కాన్ఫిడెంట్ గా చెప్తలేదు. అదొకటి నెక్స్ట్ చెప్పే వాళ్ళు చూసుకోండి మీకు. ఓకే నెక్స్ట్ స్టార్ట్. సార్ విజయ్ భాస్కర్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. నేను 3 రసాలు చేస్తాను, దయచేసి అందులో మీరే కనుక్కోండి ఏ రసాలని. ఒక స్కిట్ లోంచి ఒక ఓకే 2 సార్. డైలాగులు చెప్తాను నేను. ఒక రాజ్యం మీదకి పక్క రాజ్యం వ్యక్తి దండెత్తి వస్తాడనమాట. అప్పుడు ఈ ఒరిజినల్ రాజు చెప్పే డైలాగ్ ఏంటనేది చెప్తాను. చూడు వర్మ, నువ్వు నేను ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటున్నాం. నీ రాజ్య ప్రజలు చల్లగా ఉన్నారు, నా ప్రజలు బాగున్నారు. ఎందుకయ్యా మనకి గొడవలని? నువ్వు ప్రశాంతంగా నీ పరిపాలన నువ్వు చేసుకో, నా పరిపాలన నేను చేసుకుంటాను, మన ప్రజలు కూడా బాగుంటారు. వర్మ, నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను నీ నట్టింటికి వస్తాను. నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టి నీ తోలు వచ్చి ఈ రాజ్యానికి చర్మం కుట్టిస్తాను. జాగ్రత్తగా ఉండు. వర్మ, ఎందుకయ్యా మనకి గొడవలని? హాయిగా పప్పు ముద్దని పడుకోక మనకి ఎందుకయ్యా గొడవలని? హ్యాపీ వచ్చావు, ఒక 4 మూటల బియ్యం వేసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి. ఎందుకు ఈ గొడవలని? ప్రశాంతంగా ఉందాం వర్మ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కరుణ కోపం కనిపించింది, ఇంకొక రసం నాకు అర్థం కాలేదు సార్. హాస్యం అయితే థ్యాంక్ యూ సార్. కనపడలేదా సారీ. మేడం? హాస్యం కనపడలేదు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే. పద్మజ మేడం. మేడం ఫస్ట్ శృంగారం మేడం. సూపర్ మేడం. ఇప్పటి వరకు ఎవరు యూజ్ చేయలేదు. బావా, నాకు పండగ వస్తుంది కదా, చీర కొనబెట్టవా బావా? ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ఒక్క చీర కొనిపెట్టు బావా. నెక్స్ట్ హాస్యం. బావా, పండగ వస్తుంది బావా, ఒక్క చీర కొనవా బావా ప్లీజ్. ఒక్క చీర బావా, పండగ వస్తుంది బావా. నెక్స్ట్ కోపం. బావా, చీర కొనిపెట్టవా, పండగ వస్తుంది, కొను ప్లీజ్, ఒక చీరే కొను బావా ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ మేడం. ఎక్సలెంట్ మేడం. వెరైటీగా సూపర్ చేశారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అలా చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ మనకు అర్థమైపోయింది ఏ రసము ఏంటి అనేది. నెక్స్ట్ చేసేవాళ్ళు అది ఒకసారి చూసుకోండి. మహి మేడం. ఫీల్ అయితే అక్కడ ఏదో జరిగిందని అనిపిస్తుంది. మమ్మీ మా పాపని బాబాని చూపిస్తా. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఈవినింగ్ టు ఆల్. మా పాప హ్యాపీ ఈవినింగ్ రా. హాయ్, వీళ్ళకి హ్యాపీ ఈవినింగ్ రా. హలో. మా బాబు శ్రీచరణ్ ప్రజ్ఞమా. వీళ్ళకి ఓకే, కొన్ని కొన్ని థ్యాంక్ యూ. మోటివేషన్ చెప్తా, అది ఇప్పుడు చెప్తున్నా మేడం. ఓకే. ఒక్క చిరునవ్వు నీ మనసులోని భారాన్ని తేలిక చేస్తుంది బిడ్డ. నవ్వండి నవ్వండి బిడ్డ, నవ్వండి అని నవ్వించేవాళ్ళని. నవ్వండి అమ్మా అని. ఇంకొకటి కరుణ మేడం, అది కరుణ. బతుకు బడిలో నేర్పని సిలబస్ అంతా బతుకులో ఉంటుంది నాన్న. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పే పాఠాలే గొప్పవి నాన్న. అర్థం చేసుకుని బిడ్డ అని ఇట్లా చెప్తాను మేడం. ఇంకోటి రావడం కోపం కాలేదు. కడుపు అంటే అన్నం ఏదైనా వేసి వాళ్ళని కడుపు కాలిన వాడికే మెతుకు విలువ తెలుస్తుంది. కష్టం దాచుకున్న వాడికే బతుకు విలువ తెలుస్తుంది. అర్థం చేసుకొని మెతుకులు ఎక్కువ వేసారంతా ఇట్లనే ఉంటారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. కానీ మీ వాయిస్ కొంచెము క్లారిటీ లేదు. ఓకే, మీరు ఏదో ట్రై చేశారు చాలానే, బట్ క్లారిటీ అయితే నాకు లేదు. మరి ఎవరికైనా ఉందా నాకు తెలియదు, కానీ నాకైతే క్లారిటీ లేదు. సార్ కూడా చెప్తున్నారు, శ్రీనివాస్ సార్ కూడా చెప్తున్నారు, B7 శ్రీనివాస్ గారు క్లారిటీ రాలేదు. పర్లేదు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. వద్దులేదు మేడం. శ్రీను సార్, శ్రీను కంబాల గారు, B6. మేడం నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను.
వేరే ఎంగేజ్ అయి ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. హ్యాండ్ రైజ్ చేయాలండి, లేకపోతే నేను పిలిచేస్తాను. అరుణ కుమారి మేడం. ఓకే. పాల్గొనరావు సార్ చేశారు. సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ పద్మ మ్యామ్ చేసేసారు పద్మజ మ్యామ్. మేడం అండ్ మహి మేడం ఒక్కసారి హ్యాండ్ డౌన్ చేస్తారా? లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? ఇద్దాం, టైం ఇద్దాం తప్పకుండా. మేడం నేను చెప్పచ్చా సార్ ఎస్ సార్, మీరే. సరే నేను 3 ట్రై చేస్తాను. అయిన తర్వాత అది బహుశా కోపం లేకపోతే సాఫ్ట్ గా ఉన్నట్టు లేకపోతే నిరాశగా ఉన్నట్టు చెప్తా. ఈ 3 అనుకుంటున్నాను, వాళ్ళ వస్తే లేదు చూద్దాం. ఓ 3 డైలాగ్ కొడుకుతో చెప్తాను. ఓకే సార్. ఒరేయ్, ఈ లోకంలో గెలవటం ఓడిపోవడం అన్ని మనసులోనే ఉంటాయి, కానీ గెలవాలంటే లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి పట్టుదల ఉంటే నీకు తిరిగే లేదు. నువ్వు ఓడిపోయి అనుకుంటున్నావా? ఓడిపోలేదు. ఇకపై ఓడిపోవడమే నీ జీవితం కాదు. ఒక్కసారి ప్రయత్నించి ముందుకు సాగిపో. నాకు భయంగా ఉంది నాన్న, నేను మళ్ళీ ఓడిపోదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మెంటర్స్, కొంచెము సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం మ్యూట్ చేయండి. శ్యామల మేడం మీకు హోస్ట్ లేదు కదా? ఓకే ఓకే మేడం, మ్యూట్ చేశాను అందరికి. నేను చూస్తాను. మ్యూట్ చేశాను. ఓకే మేడం. పద్మజ మేడం కొంచెం హ్యాండ్ డౌన్ చేయరా? నెక్స్ట్ అరుణ కుమారి గారు. మేడం మీరు మాట్లాడుతున్నారా? వాయిస్ రావట్లేదు. మేడం ఇయర్ ఫోన్స్ తీసేయండి ఒక్కసారి. వస్తుందా మేడం? ఎస్ మేడం. వినపడుతుందా మేడం? ఎస్ మేడం. ఎస్ వినిపిస్తుంది మేడం. కంటిన్యూ. ఒక తల్లి కోపంతో పిల్లలతో అంటది, ఇప్పుడు చదువుకుంటేనే రేపు మీరు బాగుపడతారు, లేకపోతే బాగుపడరు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టైంలోనే యూజ్ చేసుకోండి, లేకపోతే మీరు ఎప్పటికీ కూడా ఇట్లానే ఉండిపోతారు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఉన్న టైంలోనే బాగా చదువుకోండి. తర్వాత హాస్యం. బాగా చదువుకోండి అమ్మా, చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. మీరు బాగా చదువుకుంటేనే మేము ఆనందపడతాం తల్లిదండ్రులుగా. హాస్యం. తర్వాత శాంతం. చదువుకోవాల్సింది మీరు చదువుకుంటేనే ఇప్పుడు బాగా రేపు మీ పిల్లలకు కూడా ఒక భవిష్యత్తు తీయగలుగుతారు. మేము చదువుకున్నా మేము ఇట్లా ఉన్నామంటే మీరు రేపు చదువుకొని బాగా చదువుకొని హాయిగా మీరు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయితే మేము చాలా ఆనందంగా ఉంటాం తల్లి. సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మనం ఏంటి అంటే డైలాగ్స్ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా సార్ 1 మినిట్ సార్. శ్రీనివాస్ సార్ మీకు ఇస్తాను 1 మినిట్. ఇంకొంచెం పర్ఫెక్ట్ గా ఇప్పుడు మేడం శ్యామల మేడం అన్నట్టు మనం ఏ రసము అనేది చెప్పండి. చెప్పకపోయినా మనకు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చూడండి. అంటే మనం ఇక్కడ ఏంటి అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏదో ఊరికే 4 మాటలు మాట్లాడి పోవడానికి కాకుండా మనం వాయిస్ మాడ్యులేషన్ పెంచుకుంటున్నాము, బాడీ లాంగ్వేజ్, తర్వాత కంటెంట్ కూడా ఇంకొంచెం మీరు చేయగలరు, చేస్తారు, చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ ఆయన రేజ్ చేశారు, చెప్పండి సార్. వెళ్ళండి మేడం. అరుణ మ్యామ్, మీరు చెప్తున్న 3 రసాల్లో కూడా అడిషనల్ గా మీకు తెలియకుండానే ప్రేమ అని ఇంకో రసం కలిసింది. అది చెప్తామండి. ఓకే సార్, ఆయన రేజ్ చేయాలి, చేస్తారా? పిలవాలా? గణనాథ్ గారు నాకు కనపడ్డ వాళ్ళని పిలిచేస్తాను. థ్యాంక్ యూ సార్, ఆయన రేజ్ చేశారు గణనాథ్ గారు. చెప్తున్నారా? నేను చెప్పనా మేడం? అని చెప్తా.
ఎస్ మేడం సార్, చెప్తారా? మీరే సార్ చెప్పండి. ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగడు. ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండు. అరే పండు, ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగడు రా. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్. ఇంతకుముందు సార్ అన్నట్టు మనం 1 మినిట్ కూడా తీసుకోవట్లేదు. ఇంకొంచెం 1 మినిట్ తీసుకుంటే బాగుంటది. థ్యాంక్ యూ సార్, సూపర్ చెప్పారు. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. దీపిక మేడం. మ్యామ్, ఒక స్టూడెంట్ మధ్య సంభాషణ మేడం. ఓకే మేడం, ఓకే మేడం, కంటిన్యూ. ఓకే. విధేయతతో అడుగుతున్నాడు మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. టుడే సిలబస్ ఏందో చెప్తారా మేడం? చెప్పండి మేడం ప్లీజ్ మేడం అంటే టీచర్ కోపంతో అంటది, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు సిలబస్ ఏందో మీకు ఇంకా తెలియదా? ఎన్ని రోజులని చెప్పాలి మీకు? ఒక్కసారి చెప్తే గుర్తుండదా? డైలీ సిలబస్ ఏంది అని అడుగుతూనే ఉంటారు. అంటే మళ్ళీ స్టూడెంట్ మేడం ఈ ఒక్కసారి చెప్పండి మేడం ప్లీజ్ మేడం అన్నప్పుడు ప్రేమతో టీచర్ చెప్తుంది, అరే నాన్న మనం ఒక సిలబస్ కానీ ఏదైనా క్లాస్ లో చెప్తున్నప్పుడు మంచిగా గుర్తు పెట్టుకొని ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలి నాన్న. నోట్ చేసుకొని గుర్తు పెట్టుకొని రాస్తేనే మనం అనుకున్న గోల్ ని రీచ్ అవుతామని చెప్తాం. థ్యాంక్ యూ మేడం, సూపర్. బట్ కోపం ఇంకొంచెం టీచర్ కదా, ఇంకొంచెం చూపెడితే బాగుండు అనిపించింది నాకు. సూపర్ మేడం. టీచర్ దీపిక మేడమే. అదే అందుకనే అంటున్నాను. అందరు భయపడతారు. ఓకే, నెక్స్ట్ గోపి సార్. మేడం ప్రశాంతి మేడం చెప్తాను. ఆయన రేజ్ చేయలే, నాకు ఎక్కడున్నారో కనపడట్లే. ఒకసారి ఆయన రేజ్ చేయండి మేడం. ప్రశాంతి మేడం ఆయన రేజ్ చేయండి. ఆలోపు రవికుమార్ సార్ చెప్తారు. రవికుమార్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. गुरु गोविंद दो कड़े काकेला गौ पाई, बलिहारी गुरु आपने गोविंद दियो बताए, कबीरा गोविंद दियो बताए. शांतारासम మేడం. నెక్స్ట్ వచ్చేసి हास्यम మేడం. हमारे गांव में इतने ठंड पड़ती है, हमारे गांव में इतने ठंड पड़ती है कि गाय दूध के बदले पाला आइसक्रीम देती है. हास्यम मैडम. नेक्स्ट रौद्रम मैडम. रौद्रम. भारत एक भूमि का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. यहाँ के नदी नदी हमारे लिए शंकर है, यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो इस भारत के लिए. अगर मरने के बाद गंगा नदी में बहते हुए हमारे हस्तियों को कोई कान लगाकर सुनेगा, तब एक ही आवाज आएगा, भारत माता की जय. थैंक यू मैडम. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. అన్ని కనిపించాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోపి సార్. మేడం నేను మా బాబుని స్కూల్ పంపించే కార్యక్రమంలో నేను ఎట్లా చేస్తానో అది చెప్తాను. ఫస్ట్ ప్రేమ. ఫస్ట్ ఇది మేడం, మా బాబు పేరు కన్నయ్య మేడం. ఫస్ట్ కన్నయ్య, నాన్న లేనా స్కూల్ టైం అవుతుంది, లేనా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నీకు ఏదో ఒకటి కొనిస్తాను, లేనా అంటే కోపం మేడం. కన్నయ్య లే, టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, టిఫిన్ చేయాలి, బ్రష్ చేయాలి, రెడీ అవ్వాలి, త్వరగా లేదనుకో మేడం చెప్తాను.
తర్వాత ఇంకోటి ఇది మేడం రిక్వెస్ట్, మేడం వినపడుతుందా? ఎస్ సార్, కంటిన్యూ సార్. ఆల్రెడీ కరుణ చెప్పారు, రౌద్రం చెప్పారు. హాస్యం. కనయ్య లేనా అన్న, టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి. లేరా, వెళ్తే లేస్తే నీకు బ్రష్ చేస్తే నీకు చాక్లెట్ ఇప్పిస్తా, లేదంటే చెల్లికి ఇప్పిస్తా. నువ్వు వచ్చావనుకో ఫస్ట్ నీకు, లేదంటే చెల్లి ఇద్ది. ఏదైనా ఒకటే, జ్యూస్ అయినా చాక్లెట్ అయినా చెల్లికైనా నీకైనా, ఎవరు ముందు లేస్తే వాళ్ళకే. అంతే మేడం. థ్యాంక్ యూ. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. కానీ మీరు ఎలా అంటే ఇట్లా పొజిషన్ లో ఒక స్టాండ్ ఇట్లా కూర్చొని కదలకుండా చేతులు ఇలా పెట్టేసి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుండు అనిపించింది సార్. నెక్స్ట్ ఎవరైనా కానీ కొంచెం బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా యూజ్ చేయండి. మనం చెప్పేదే వాయిస్ మాడ్యులేషన్ కాబట్టి అది యూజ్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంతకుముందు శ్రీను కంబాల గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేసినట్టు. Can I Sir, tell you, ma'am? చెప్పండి. Prashanti Joy. ఓకే మేడం, కంటిన్యూ చెప్పండి మేడం. చెప్పనా ma'am? చెప్పండి. ఒక డైలాగు ప్రేమతో చెప్తాను. నేను నిన్ను నమ్ముతా. ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. హాస్యం. నేను నిన్ను నమ్ముతా, కానీ నీ మాటలు మాత్రం ఎప్పటికీ నమ్మలేను. నా దగ్గర ఒకలాగా, మీ మదర్ దగ్గర ఒకలా మాట్లాడతావు కదా. అలాగే ఇంకోటి కరుణారసం, లైక్ దయాలాగా మాట్లాడటం అనమాట, భేదం. నేను నిన్ను నమ్ముతా, కానీ నేను నన్ను మోసం చేయకూడదని నేను ఎంతగా ఆశిస్తున్నాను కోపంతో. నేను నిన్ను నమ్ముతా, కానీ ఒకవేళ మోసం చేస్తే నీ గత ఏంటో తెలుసా? పరాక్రమం, లైక్ ధైర్యం అనమాట. నేను నిన్ను నమ్ముతా, ఎందుకంటే నమ్మకమే నా బలమైన ఆయుధం. చాలా భయంగా, ఆ రోజు భయంగా చెప్పాలి. నేను నిన్ను నమ్ముతా, కానీ నువ్వు నిజంగా నమ్మదగిన వాడివేనా? విభత్సంగా చెప్పడం. నేను నిన్ను నమ్ముతా, కానీ మోసం చేస్తే ఏం తెలుస్తుందో తెలుసా? రక్తపాతం తప్పదు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఆశ్చర్యం, ఆనందంగా చెప్పడం అంట. అరే నేను నమ్ముతా, కానీ నువ్వు నిజంగా ఇంత మంచివాడివా? ఓ మై గాడ్. కొంచెం నెమ్మదిగా, శాంతం. నేను నిన్ను నమ్ముతా, ఎందుకంటే ఈ ప్రపంచంలో నమ్మకమే ఒక జీవితం కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అన్ని రసాలు కలిపేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. నెక్స్ట్ సీరియల్ తీసినట్టుంది మేడం, సీరియల్ లో చెప్తున్నట్టు చెప్పింది మేడం ప్రశాంతి మేడం. మీరు బండి మెట్రో దగ్గర ఆపుకొని చెప్తున్నాను సార్. ఇంట్లో అయితే ఇంకా బాగా చెప్పారు. అక్కడ బయట ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. శ్రీను కంబాల గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సో కరుణ రసం నాన్న, అంటే టాపిక్ ఏంటంటే మా అబ్బాయికి ఇలాంటి మోటివేషన్ ట్రైనింగ్స్లో జాయిన్ అవడం కోసం చెప్పే విధానం అండి. చదువుతో పాటు విజ్ఞానం. కరుణరసం నాన్న, నీ చదువుతో పాటు నీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే మరి ఇలాంటి ఎడిషనల్ ట్రైనింగ్స్ అంటే మేము నిన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దే ట్రైనింగ్స్కి వెళ్ళటానికి చాలా సహాయపడుతుంది. ఇది కరుణరసం అండి. ఉగ్రం నాన్న, నీకు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, నీ చదువుతో పాటు ఇలాంటి కోర్సులు కూడా నువ్వు జాయిన్ అవుతే నీ లైఫ్ మారుతుంది. నెక్స్ట్ ఆశ్చర్యం. సో నీకు చెప్పాను కదా, ఎందుకంటే నీ చదువుతో పాటు ఇలాంటి కోర్సెస్ కూడా నువ్వు చేస్తుందంటే అందరితో మింగ్లింగ్ అయ్యి అండ్ నీ భవిష్యత్తుని నిర్ణయించుకునే ఒక లైఫ్ నీకు మారుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫణీంద్ర గారు. హాయ్ మ్యామ్. హలో, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ. చిన్న డైలాగ్ చెప్తాను మేడం. అంటే 2 రసాలు చెప్తాను, ఒక రసం కొంచెం లైట్గా చెప్తాను మ్యామ్. చెప్పండి, అన్ని రసాలు లైట్ గా డార్క్ గా అన్ని చెప్పాలి. కమాన్. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దావు వాడే పండుగడు.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. కరుణ అది సంథింగ్ తెలియదు మేడం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకేదైనా చెప్పండి. ఇంకో 2 రసాలు టైం ఉంది మీకు. ఇంకో తెలియని అంటే రసం చెప్పేసి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మనం మామూలు మాట్లాడు. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ హూ ఈజ్ నెక్స్ట్. దామోదర్ సార్ చెప్పారా? చెప్పలేదు. నాకు కనిపించారు. కమ్ ఆన్ స్టార్ట్ సార్. ప్రేమ మేడం. హలో మేడం, వినిపిస్తుందా? చిన్న రిక్వెస్ట్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ కొంచెం చూసుకోండి. అన్ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ సార్ స్టార్ట్. మేడం నేను ప్రేమ గురించి స్టార్టింగ్ చెప్పాను. ఓకే సార్. సార్ మేడం నేను ఓకే. ప్రేమ గురించి చెప్పామనుకున్నాను మేడం. ప్రేమ స్టార్ట్ చేయండి సార్. నా లైఫ్ లోకి మిత్రమా నువ్వు నా లైఫ్ లోకి రావడం చాలా అదృష్టము. ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టం. ఓకేనా మేడం. నెక్స్ట్ ఇంకోటి, నువ్వు నా లైఫ్ లోకి వచ్చి అంత చిచ్చు పెట్టి అంత ఫ్యామిలీ అంత పిచ్చలడిగా తయారైంది. ఇంకోటి, నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చారు? థ్యాంక్ యూ మేడం. అంతే, ఎక్కువ లేట్ అవుతుందా? లేదు సార్, లేదు చెప్పాలి. సరే, ఒక 5 మినిట్స్ టైం తీసుకొనైనా ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కోపం అయితే మన అందరికీ ఉంటది. ఖచ్చితంగా దాన్ని కొంచెం కోపంగా చెప్పడానికి ట్రై చేయండి. ఒక్కసారి మనము మన ఇంట్లో వాళ్ళనా, మన పిల్లలనా, వైఫ్ ఆర్ హస్బెండ్ ఒకసారి పెద్ద పెద్దగా అరుస్తా ఉంటాము. అదొక్కటి తెచ్చుకోండి. శాంతం అంటే మామూలుగా చెప్పేస్తాము. హాస్యం కొంచెం నవ్వుకుంటూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాకు ఇక్కడ ఎక్కువ ఏంటి అంటే రసాలు ఎక్కువ కనపడట్లేదు. అందుకనే ఒక చిన్న రిక్వెస్ట్, కనపడితే బావుంటాయని నా ఉద్దేశ్యం. దామోదర్ సార్ మీరు లాస్ట్‌కైనా మళ్ళీ చెప్పాల్సిందే సార్. గోపిశెట్టి సార్ సరే ఆల్రెడీ సరే మేడం. అయిపోయింది. మళ్ళీ ఎంట్రీ చేసినట్టున్నారు. టైం ఉంటే చెప్తా మేడం ఇంకోటి. లాస్ట్‌లో సార్. తప్పకుండా ఓకే సార్. ఓకే. ప్రదీప్ రెడ్డి సార్. ప్లీజ్ చెప్పని వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్. మిక్స్డ్ ఫ్రూట్ లాగా అన్ని మిక్స్డ్ రసాలు అయ్యాయి. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం అవ్వలే. బి గ్రూప్ అందరు ప్రదీప్ కంప్లీట్ రెడ్డి అయిపోయారు సార్ మేడం. చెప్తున్నారా సార్? బి గ్రూప్ అందరు కంప్లీట్ అయిపోయారు మేడం. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రాజయ్య గారు ఉన్నారు. లిఖిత మేడం ఉన్నారు. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. నేను ప్రదీప్ కుమార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నేను ఒక పుష్పలో ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా సార్. రౌద్రం మ్యామ్, వీరత్వం. ఓకే సార్. కరెక్టో కాదో పుష్ప ఆలోచించడబ్బా. వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది కరెక్ట్ అయిపోతుంది అంతే అనేది హాస్యం మ్యామ్. కరెక్టో కాదు పుష్ప ఆలోచించడబ్బా. వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది నిజంగా కరెక్ట్ అయిపోతుంది అంతే. కోపంగా మేడం. కరెక్టో కాదో పుష్ప ఆలోచించడబ్బా. వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది నిజమైపోతుంది అంతే. దీన్నే శాంతంగా కూడా చెప్తాను. కరెక్టో కాదు పుష్ప ఆలోచించడబ్బా. వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది కరెక్ట్ అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. దీపిక మేడం ఒక ఛాన్స్ అని అడుగుతున్నారు. మేడం. చెప్పండి. ఎస్ మేడం. మేడం బాధరసంతో ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నా. ఓకే. ఓకే మ్యామ్. ఎవ్వరో ఈ బిడ్డలు
నింగిలో నెలవంకలు ఎవ్వరో ఈ కూనలు అడవి మల్లె పువ్వులు నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రని జెండలు దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే సేను సిలకలెన్ని పూసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే ఆకలి దప్పులు మరచిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు ఎదబెట్టిరి చదువుకున్న ప్రతి పాఠము పోరుబాటకై సానబెట్టిరి ప్రజలే ప్రాణమని నమ్మిరి గడ్డి పరకోలే ప్రాణమిచ్చిరి పేరు కొరకు వచ్చిరందున అయ్యా అవ్వ పెట్టిన పేరు చెప్పలే ఆస్తి కొరకు వచ్చిరందున విపున సద్ది మూట కూడా ఉండదు కన్న సారీ మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వాడారు. నెక్స్ట్ హూ ఈజ్ నెక్స్ట్? నేను పిలవాలా? హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ దామోదర్ గారు ఉన్నారా? దామోదర్ సార్, లిఖిత మేడం, సుదర్శన్ సార్, రాజయ్య గారు, అనిల్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేయాలి. Who is next? Who is next? థ్యాంక్ యూ మేడం, లిఖిత మేడం, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. రౌద్రం మేడం. ఓకే, ఎవడు పడితే ఆడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. శాంతం మేడం. ఎవడు పడితే ఆడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, బాగుమతి అడ్డ. హాస్యం మేడం. ఎప్పుడు పడితే ఆడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. సార్ దామోదర్ గారు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. దామోదర్ సార్ ఉన్నారండి? మేడం నేను లాస్ట్ చెప్తాను మేడం. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ సార్. సుదర్శన్ సార్, థ్యాంక్ యూ సార్. మేడం ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. మీరు బిజీ అనుకుంటా సార్, లేకపోతే మీరు ముందే కనపడేవాళ్ళు. లేదు కొంచెం బయట ఉన్నాను. ఓకే మేడం, నాకు ఇక్కడ ఎవరు ఒక పార్టిసిపేట్ చేయండి మేడం. ఓకే నేను చెప్తాను, అందులో ఏముందో మీరే తీసేసుకోండి. ఎవరేమొద్దు మేడం. స్టార్ట్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని రోజుల నుంచి మన మాధురి మేడం కానీ, రమేష్ సార్ కానీ, మంజుశ్రీ మేడం కానీ, శ్యామల మేడం కానీ, ఇంకా వీళ్ళందరూ మనకు ప్రతిరోజు క్లాసెస్ పెడుతూ వీడియోలు ఆన్ చేసుకోమని చెప్తున్నారు. చూడండి, 39 మందిలో 10 వీడియోలు కూడా లేవు. ఎంతవరకు సాధ్యం చెప్పండి ఫ్రెండ్స్? కాబట్టి ఇప్పటికైనా మన కోసమే మనం నేర్చుకునే ప్రోగ్రాం కాబట్టి వీడియో ఆన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమయ్యా, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా, కనీసము నేను చెప్పిన విషయానికి ఒక్కసారన్నా నువ్వు రెస్పాండ్ కావాలి కదా. నేనేం చెప్పినా వీడియో ఆన్ చేసుకోమని చెప్పిన. ఎట్లుంటేంది చేసుకోవచ్చు కదా. దానికి మ్యూట్లో ఉండడము, వీడియో ఆన్ చేసుకోవడము, ఇదంతా మనకు అవసరమా? ఇదంతా అవుతుంది మన గురించే మిత్రులారా, ఆలోచించుర్రి ఫ్రెండ్స్. నేను అన్నదానికి ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోగ్రామ్ అంతా మన గురించే కాబట్టి అందరు వీడియోలు ఆన్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అసైన్మెంట్ చేసుకుంటా ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకొని రేపు అందరు బాగుండాలన్నది నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
మీ మనసులో ఉన్న మాట సూపర్, చెప్పినట్టు అనిపిస్తున్నా సార్. ఎక్సలెంట్ సార్. సూపర్. చెప్పకనే చెప్పారు. లేదు థ్యాంక్ యూ మేడం, నేను సార్, థ్యాంక్ యూ సో ఇప్పుడే మచ్. వచ్చాను. కంటెంట్ ఏం తీసుకోలేదు, బట్ డైరెక్ట్గా ఇది మనకు అవసరం అనిపించింది చెప్పాను మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ మనకు యూ. అవసరమైందే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజయ్య గారు, అనిల్ కుమార్ గారు. రాజయ్య సార్ ఎక్కడున్నా రావాలి సార్. వచ్చేసారు రాజయ్య సార్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ స్టార్ట్ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే ఒక పిల్లవాడు మేడం హోంవర్క్ అంటే ఇచ్చినప్పుడు చేయకపోతే టీచర్ యొక్క మెథడాలజీ ఎలా ఉంటుంది, టీచర్ మెథడాలజీ. ఓకే సార్. ఫస్ట్ అయితే తన కోపం ఎలా ఉంటుంది? ఏయ్ రాజు, వేజ్ హోంవర్క్, కమ్ హియర్, గెట్ యువర్ నోట్స్ అని ఒకసారి గట్టిగా అన్నాం, అంటే కొంచెం భయపట్టించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇక అంటే కొంచెం తన్ని బుజ్జగించుకోవడం అంటే ఎట్లంటే, నాన్న రాజు వెరీ నోట్స్ నాన్న, గెట్ హియర్ డూ ఇట్ ఏంటి ఏంటి చూపి వెరీ గుడ్ బాయ్ చేసినావు, ఓకే గుడ్ బాయ్, ఓకే రైట్. ఒకటి సార్ ఇది ఒకసారి. ఇంకోటి ఆశ్చర్యం ఎలా ఉంటుందంటే, ఓయ్ రాజు నువ్వు చేసినావు అరే నోట్స్ ఇది, అరే నెవర్ ఎక్స్పెక్ట్, సూపర్ రా, చాలా బాగుంది, వెరీ గుడ్. అరే నేను అనుకోలేదు నువ్వు చేస్తావు అని. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ. మనము ఏం చేసామంటే అన్ని విషయాల్లో అందరు ఏం చేశారు, పిల్లల్ని మాత్రమే తీసుకున్నాం. చాలా వరకు పిల్లల్ని తీసుకొని వాళ్ళ మీదనే చెప్పాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా? ఉన్నారు. కీర్తన మేడం Yeah, వినయ్ happy. Yeah. నేను చాలా చిన్న డైలాగ్ ఒకటి చూస్ చేసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ ఇన్ 3 టైప్స్ లో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి భయం. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఏం మాట్లాడుతున్నావు? సెకండ్ బీభత్సం, దట్ ఈస్ లైక్ డిస్గస్ట్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఏం మాట్లాడుతున్నావు? థర్డ్ వచ్చేసి శాంతం. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్ యూ. మేడం సూపర్ గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. కానీ కొంచెం డైలాగ్ పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది మేడం. థ్యాంక్స్ మ్యామ్, ఫర్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నవీన్ గారు, అనిల్ కుమార్ గారు. మేడం ప్రదీప్ సారు పెళ్లిలో ఉన్నారట, మెసేజ్ పెట్టారు. ఎవరు సార్? ప్రదీప్, అనిల్ గారు అండ్ నవీన్ గారు. ముల్లా ప్రదీప్ గారు ఉన్నారు కదా. ప్రదీప్ ది అయిపోయింది సార్, ప్రదీప్ సార్ ది అయిపోయింది. నవీన్ సార్, నేను అడిగేది నవీన్ సార్ అండ్ అనిల్ కుమార్ గారు. ప్రదీప్ సార్ మళ్ళా చెప్పేశారు. పద్మజ, ప్రదీప్ కాదు. పద్మజ మేడం సార్, డి గ్రూప్. లే ప్రదీప్ సారు వీడియో పెళ్లిలో ఉన్నా కాబట్టి ఆన్ చేయలేదని పెట్టారు మేడం, సారీ. పద్మజ గారు పెట్టారు అది. పద్మజ మేడం సార్, అది మిస్ పెట్టింది. ఓకే సార్. నవీన్ గారు, నవీన్ సార్ ఎక్కడున్నా రావాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మేడం మీ వాయిస్ రావట్లేదు నవీన్ సార్. సార్ మీరేమన్నా బ్లూటూత్ అలాంటి ఇయర్ ఫోన్స్ ఏమన్నా పెట్టుకున్నారా చూడండి.
నవీన్ సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి నవీన్ సార్. అన్మ్యూట్ లేదు, చేసుకోండి. ల్యాప్టాప్ లో అవుతారట సార్. అన్మ్యూట్ లోనే ఉన్నారు, బట్ వినపడట్లేదు. జాయిన్ అవుతారు, ల్యాప్టాప్ లో జాయిన్ అవుతారట. అనిల్ కుమార్ గారు, ఆ లోపు అనిల్ సార్ చెప్పండి సార్. అనిల్ సార్ మీరు ఉన్నారు సార్. మ్యామ్ మీటింగ్ లో ఉన్నా మేడం, నేను ఒక టవర్ చేయమంటాను. వీడియో మీటింగ్ మేడం. సార్ ఇప్పుడు కుదరదు అన్నారా? ఏమన్నారు? మీటింగ్ లో ఉన్నానండి. వీడియో చేయమన్నా మేడం. వీడియో వస్తుందా చేయమన్నా. మేడం? మేడం నా వాయిస్ వస్తుంది ఓకే సార్, నవీన్ సార్ వస్తుంది. చెప్పండి. వస్తుంది సార్, నవీన్ సార్ చెప్పండి. వస్తుంది. అంటే ఒక 2 రసాలు చెప్తాను మేడం, అంటే ప్రాక్టీస్ చేయలేదు. చెప్తాను మేడం, చిన్న డైలాగ్. మిర్చిలో ప్రభాస్ డైలాగ్. ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క లైఫ్ ఉంటుంది మానస, తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుంది అంటే నేను నమ్మను. ఉన్న ఒక్క లైఫ్ లో కూడా హ్యాపీ లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. ఇది ఒకటి మేడం. ఇంకొకటి వచ్చి ప్రతి ఒక్కరికి ఒకటే లైఫ్ ఉంటుంది మానస, తర్వాత ఇంకొక లైఫ్ ఉందంటే నేను నమ్మను. ఉన్న ఒక్క లైఫ్ లో కూడా హ్యాపీ లేకపోతే ఎలా? ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. ఓకే, రెండే మేడం. ఇంకొక రసం ట్రై చేయండి సార్, వస్తుంది. ఇంకొక రసము ఇంకా అనుకోలేదు మేడం, ఏం చెప్పాలో. అదే విషయం నవ్వుకుంటూ చెప్పండి సార్. అంతే. హాస్యం ఈజీగా చెప్పొచ్చు. చెప్పండి ప్రతి నవీన్ సార్ ఒక్కరికి చెప్పండి. ఒక లైఫ్ ఉంటుంది మానస, ఇంకొక లైఫ్ ఉందంటే నేను నమ్మను. ఉన్న ఒక్క లైఫ్ లో కూడా సరదాగా లేకపోతే ఎలాగా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాదు అనుకుంటానే బాగానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అయితే అయిపోయినట్టున్నారు. ఇంకా ఎవరైనా నేను మర్చిపోయానా? ఒకసారి లాస్ట్ లో చెప్తా అన్నారు. ఎవరు? దామోదర్ గారు అవును మేడం, అవును. చెప్తారా సార్? దామోదర్ సార్. చెప్తా మేడం. ఓకే సార్. నేను మా బాబు స్కూల్కి వెళ్ళే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను మేడం. ఓకే సార్. మేడం ఫస్ట్ రసం. నాన్న మంచిగా చదువుకున్నా, మంచిగా చదువుకుంటే ఫ్యూచర్లో మంచి డాక్టర్ యాక్టర్ అవుతావు. చదువు నమ్ముకుంటే ఫ్యూచర్లో ఎక్కడైనా స్థిరపడిపోతావు. నాన్న బాగా చదువుకో, చదువుకుంటే లైఫ్లో అన్ని అవకాశాలు వస్తాయి. చదువు లేకుంటే ఏది రాదు. చదవడం మాత్రం మర్చిపోకు నాన్న. చదువుకుంటేనే ఈ సమాజంలో బతకగలవు, లేదంటే ఎక్కడ బతకలేవు. థ్యాంక్ యూ మేడం, ఇంతవరకు రాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మెంటర్స్, మాక్సిమం ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరు అయిపోయారు. మెంటర్స్ చిన్నగా మీది నవరసాలు ఏమన్నా షేర్ చేసుకుంటారా? శ్యామల మేడం, ఉదయ్ సార్, కాత్యాయని మేడం. మ్యామ్ యాక్చువల్గా నా వాయిస్ అంటే జలుబు అట్లా ఉంది మ్యామ్, దగ్గు అట్లా. ఓకే ఓకే మేడం, పర్లేదు పర్లేదు. అశోక్ సార్, కిరణ్ సార్ చెప్పేశారు. ఓకే సార్. రమణ సార్ కూడా ఉన్నారు. తులసి సార్. ఓకే, మనం చెప్దాము అనుకుంటే కాస్త టైం తీసుకొని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరు చాలా బాగా చెప్పారు. నాకేమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం మనము రసాలను ఇంకా పండించగలము, మనలో ఆ టాలెంట్ ఉంది. ట్రై చేస్తే బాగుండు అనిపించింది ఇంకా కొంచెం కూడా. కానీ అందరు చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్ గా. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ మ్యామ్ సార్ నేను ఉన్నారా ట్రై సార్? చేయనా? చేయండి వాయిస్ మేడం. అంటే భయపడను అనుకుంటే కొంచెం ఎవరైనా వాయిస్ బాగాలేదు, బట్ ట్రై చేస్తాను. ఎక్కడ భయపడము సార్, మేడం భయపడ్డా పారిపోలేము, ఇందులోనే ఉంటాము. అదే కదా మ్యామ్, అందుకే భయం నాకు. నో ప్రాబ్లం మేడం. భయపడినా భయానక రసం అనుకుంటాం మేడం, నో ప్రాబ్లం. అయ్యో లేదు సార్, బాగా ఇదిగా ఉంది, బట్ ఓకే ఐ విల్ ట్రై. హాహా, హాసిని బాగుంది కదా. అంతే సిద్ధు, నువ్వేమైనా మాలా క్లాసులకు వెళ్తున్నావా ఏంటా? ఎప్పుడు ఫ్రీయేగా, ఎప్పుడంటే అప్పుడే పిలుస్తా. ఓకేనా? ఓకేనా మ్యామ్? ఓకే మేడం.
హ్మ్. హ్మ్. వావ్! ఎంత బావుందో! అసలు ఇలాంటి జ్యువెలరీ ఎక్కడ కొన్నావే? సూపర్‌గా ఉంది. ఆశ్చర్యం మ్యామ్. ఇంకా? కోపం. లవ్ చెప్పానా లేదా? ఎన్ని సార్లు చెప్పాలి నీకు? హా! మ్యామ్. థాంక్ యూ. సూపర్ మేడం. కోపం అంటే అలా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఉదయ్ మ్యామ్. సార్, థాంక్ యూ సో మచ్. అశోక్ సార్, ఉదయ్ సార్, రమణ సార్. ఉదయ్ సార్ క్లోజ్ అని చెప్పేటట్టు అనిపిస్తుంది మేడం. డిన్నర్ చేస్తున్నా మేడం. ఓకే. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రమేష్ సార్ ఉన్నారా సార్? లేరు మేడం. మేడం రమేష్ మేడం సార్ లేరు. రమణ సార్? మేడం రమేష్ సార్ రమణ సార్ ఉన్నారు మేడం. ఎస్ వస్తున్నారు మేడం రమేష్ రమణ సార్. సార్ ఉన్నారు. తులసి సార్ చెప్తారా సార్? మేడం కొంచెం జర్నీలో ఉన్నారు మేడం. ఓకే. ఓకే. మరి ఓకే. బట్ ఈ రోజు పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా చేశారు మేడం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఓకే. యాంగిల్ భలే చెప్పారు మేడం. చాలా అంటే జర్నీ చేస్తూ అది నేను అబ్జర్వ్ చేశాను. బైక్ మీద ఉన్నాను బట్ అబ్జర్వ్ చేశాను. చాలా వండర్ఫుల్ గా నడిచింది మేడం సెషన్. ఓకే. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఓకే అండి. ఇప్పుడు మనము రమణ సార్ ఎల్ రమేష్ సార్ వచ్చారు. సార్ ఒకసారి బాడీ లాంగ్వేజ్ గురించి నేను మేడం ఫీడ్బ్యాక్స్ అయిపోయా? ఫీడ్‌బ్యాక్ ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. ఓకే మేడం, ప్లీజ్ ప్రొసీడ్ మేడం ప్లీజ్. వాయిస్ మాడ్యులేషన్. కాతేని మేడమా వాయిస్ మాడ్యులేషన్? యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. నేనే మ్యామ్. చెప్పండి మేడం. ఫస్ట్ ప్రశాంతి మ్యామ్ నవరసాలు పలికిచ్చారు మొత్తం. అది ఎలా అంటే ఒక ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు. సో ఆవిడ చాలా అంటే చాలా బాగా మాట్లాడారు మ్యామ్. అండ్ పద్మజ మ్యామ్ మీరైతే అసలు చాలా చాలా బాగా అంటే ఎలా అంటే విత్ యాక్షన్ అన్నమాట. బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ అన్నీ చాలా బాగున్నాయి. రవికుమార్ సార్ కూడా మ్యామ్. రవికుమార్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. తర్వాత ప్రదీప్ సార్ అంటే నేను ఫస్ట్ బాగా చెప్పిన వాళ్ళది చెప్తున్నాను మ్యామ్. అండ్ లోహిత మ్యామ్, దామోదర్ సార్ మీరు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ రాజయ్య సార్ వీళ్ళందరూ చాలా బాగా చెప్పారు మ్యామ్. వాళ్ళలో వాయిస్ మాడ్యులేషన్ అదంతా చాలా బాగుంది. అండ్ సంజీవ్ సార్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ కదా ఫస్ట్ కాబట్టి పాపం అన్ని ఒకేలా వచ్చాయి. అంటే వాయిస్ లో మాడ్యులేషన్ ఏమి కనిపించలేదు. శ్రీనివాస్ సార్ దగ్గరికి వచ్చేటప్పటికి కరుణ చాలా బాగా పండింది. రౌద్రం ఓకే. కాకపోతే రౌద్రంలో నవ్వేశారు యాక్చువల్‌గా. రౌద్రం అంటే కొంచెం కోపంగా అలా ఉండాలి. బట్ కొంచెం నవ్వారు. ఆశ్చర్యం రాలేదు సార్. మీరు ఆశ్చర్యం చెప్పలేదు. ఇంకేదో రసం పలికిచ్చారక్కడ. సో అది. అండ్ సౌజన్య మ్యామ్ కూడా బాగా చెప్పారు. కాకపోతే ప్రతి దానికి నవ్వేశారు. అదొక్కటే ప్రాబ్లమ్. ఇంకంతా చాలా బాగా చెప్పారు సార్ మ్యామ్. ఆశా మ్యామ్ కూడా అంతే. చాలా బాగా చెప్పారు ఆశా మ్యామ్. మీరు కూడా చాలా బాగా చెప్పారు. పరశురాముడు సార్ కూడా చాలా బాగా చెప్పారు మ్యామ్. రఫీక్ సార్ మీరు చాలా అంటే చాలా బాగా చెప్పారు. అంటే ఒక క్రికెట్ థీమ్ తీసుకొని దాంతో మీరు చాలా బాగా చెప్పారు. అండ్ మనోప్రియ మ్యామ్ మీరు కూడా మీ వాయిస్ మాడ్యులేషన్ అంటే చాలా బాగుంది. అండ్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అంటే బాడీ లాంగ్వేజ్ మ్యామ్ చెప్తారు కాబట్టి నేను వాయిస్ మాడ్యులేషనే చెప్పాలి కాబట్టి చాలా బాగుంది. సాయిబాబు సార్ తర్వాత గౌడ్ సార్ మీరు కూడా బాగా చెప్పారు. శ్రీధర్ సార్ మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి లైట్‌గా. భాను సార్ కూడా ఓకే. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే వాయిస్ మాడ్యులేషన్‌లో అంటే హాస్యం ఏంటి? లేదంటే రౌద్రం ఏంటి? ఎక్కడ కోపంగా ఉంటాం. కోపంగా ఉన్నప్పుడు జనరల్‌గా మనం నవ్వం. కానీ ఇక్కడ మీరు కోపం అనేటప్పటికి కోపం అని చెప్తున్నారు అందరూ. కానీ కోప్పడట్లేదు. నాకు తెలిసి నేను ఇప్పుడు ఎంత అరిచాను దానికన్నా డబులే అరుస్తాం ఇంట్లో. నాకు తెలిసి అందరూ. కాకపోతే అంటే కోపం ఉంటే కోపంలానే ఉండాలి. యాక్చువల్‌గా నేను ఇంత గట్టిగా మా బాబు మీద అరను. కాకపోతే ఇది రౌద్రం కాబట్టి అరిచానంతే.
అండ్ తర్వాత తేజ మ్యామ్ మీరు కూడా బాగానే మాట్లాడారు, కొంచెం చూసుకోండి, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. తర్వాత విజయ్ భాస్కర్ సార్ మీరు చాలా బాగా చెప్పారు. పద్మజ మ్యామ్ చెప్పాను కదా, మీరు అసలు సూపర్ అన్నమాట, మీకు చెప్పడానికి ఇంకేం లేదు నేను. మహి మ్యామ్ మీరైతే యాక్చువల్గా మీరు చెప్దాం అనుకున్నారు కానీ చదివేశారు, ఏదో రాసుకొని అది చదివారు, అలా కాకుండా మీరు చెప్తే ఇంకా బాగా చెప్పగలుగుతారు చదివేదానికన్నా అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేయండి మ్యామ్. తర్వాత పాల్గొన్ రావు సార్ మీరు కూడా చాలా బాగా చెప్పారు. అర్ణకుమారి మ్యామ్ మీరు ఇంకొంచెం వాయిస్ మాడ్యులేషన్ మీద కొంచెం వర్క్ చేయండి, చాలా బాగా చెప్పారు. గణనాథ సార్ మీరు కూడా చాలా బాగా చెప్పారు, కాకపోతే నవ్వకుండా ఏ రసం పలికినప్పుడు ఆ రసాన్ని పలకండి, బట్ వాయిస్ మాడ్యులేషన్ అయితే బాగుంది. దీపికా మ్యామ్ మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, బాగుంది బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. రవికుమార్ సార్ మీరు చాలా అంటే చాలా బాగా చెప్పారు, ఇంకా మీది టాప్ అన్నమాట, అందరికన్నా టాప్ ఎవరంటే రవికుమార్ సార్, మీరు చాలా బాగా చెప్పారు.